అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఏ టెక్ ట్రెండ్స్. లోకోస్ మొబైల్ అప్లికేషన్ అయితే మళ్ళీ అప్డేట్ అయింది. సో వాట్స్ న్యూ అనేది మనం ఇక్కడ చూద్దాము. న్యూ డాష్ బోర్డ్ డిజైన్ ఫర్ వివో అండ్ సిఎల్ఎఫ్ అని వచ్చింది. తర్వాత యాడ్ మోర్ ఫంక్షనాలిటీ ఫర్ ఇన్యాక్టివ్ ఎస్హెచ్జి మెంబర్. ఇది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇన్యాక్టివ్ ఎస్హెచ్జి మెంబర్కి సంబంధించి. అదైతే ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫికేషన్ చేశారని చెప్తున్నారు. సో అప్డేట్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ చూద్దాము, అప్డేట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ కింద మీకు వర్షన్ చూపిస్తున్నా. 2.2.4 వర్షన్ 2.2.4. ఓకే, లోకోస్ యాప్ అయితే మనకి అప్డేట్ వచ్చిందని చెప్తున్నాను కదా. సో మనకి వెబ్సైట్ యాప్ సపోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చినారనమాట. వెబ్సైట్ నుంచి, తర్వాత ఈమెయిల్ నుంచి shantanu.nrlps@gmail.com అని చెప్పేసి దానికి మనం కూడా మెయిల్ చేయొచ్చు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అప్డేట్ చేసి ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకి అసలు ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చినాయి, ఏమేమి అప్డేట్ చేశారు ఈ వర్షన్లో అని చెప్పేసి మనము ఒకసారి చూద్దాము. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు సేమ్ ఐకాన్, సో మనకి 6 ఐకాన్స్ అయితే అలాగే ఉన్నాయని మై మీటింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 6 ఐకాన్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఆ తర్వాత ఎస్హెచ్జి మీటింగ్ సింక్రనైజేషన్, ఆ తర్వాత ఎస్హెచ్జిస్, ఇక్కడ ఎస్హెచ్జిస్ ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించిన డేటా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ వర్షన్లో ఉన్నట్టే ఉంది. ఎస్హెచ్జి ప్రొఫైల్, సమ్మరీ, అప్లోడ్ స్టేటస్ అంతా కూడా సేమ్ ఉందన్నమాట. 3 డాట్స్ క్లిక్ చేస్తే ఆ తర్వాత మెంబర్స్ కూడా ఏమైనా ఉందా అని చెక్ చేశాను. ఇది కూడా సేమ్ ఉంది ఆల్రెడీ పాత అప్డేషన్ లానే. తర్వాత ఎస్హెచ్జి ప్రొఫైల్ సింక్రనైజేషన్ క్లిక్ చేసి ఎస్హెచ్జి మీటింగ్ సింక్రనైజేషన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ మీటింగ్ది తర్వాత అప్లోడ్ చేస్తే ఉంటుంది. ఎస్హెచ్జి మీ ప్రొఫైల్ సింక్రనైజేషన్లో డౌన్లోడ్ నుంచి అప్లోడ్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఇంతకుముందు లాస్ట్ వర్షన్లో ఉన్నది ఇందులో ఉందన్నమాట. అప్ టు డేట్ కావచ్చు, ఇన్కమ్ డేటా, పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి కొన్ని ఉండే కదా, సేమ్ లాస్ట్ వర్షన్లో ఉన్నట్టే ఉంది. ఇదన్నమాట. తర్వాత రిపోర్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మన మీటింగ్ కంప్లీట్ చేస్తేనే మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా జనరేట్ అవుతాయి. అదర్వైజ్ అయితే జనరేట్ అవ్వదు, ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి. సో మెంబర్ వారికి ఎస్హెచ్జి వారికి రిసిప్ట్ పేమెంట్ ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా మీది అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్ స్టేటస్, ఆ తర్వాత కంప్లీట్ డేటా ముట్టుకోవద్దు. మళ్ళీ మాస్టర్ డేటా క్లిక్ చేస్తే ఇలా మనకి డౌన్లోడ్ అడిగితే డౌన్లోడ్ చేస్తాము. డౌన్లోడ్ లేటెస్ట్ మాస్టర్స్, బ్యాంక్, బ్రాంచ్, జీపీ, విలేజ్, డ్రాప్ డౌన్స్ అండ్ లేబుల్స్ అని చెప్పేసి వచ్చింది. అది డౌన్లోడ్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిన నాకు తెలిసి కొత్త అప్డేషన్, ఇక్కడ మనకు ముందుగా చెప్పినట్టుగా డాష్ బోర్డ్ ఒకటి, వివో సిఎల్ఎఫ్ డాష్ బోర్డ్ ఒకటి అప్డేట్ అయింది. అండ్ అలాగే రెండోది చాలామందికి ఇన్యాక్టివ్ మెంబర్ చేసినప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది రెక్టిఫికేషన్ అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎంఏ టెక్ ట్రెండ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్